కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులుకి ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది అనేది వినిపిస్తోంది. ఇది కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు కాదు, ఒక పెద్ద పొలిటికల్ ప్రకంపనం, పొలిటికల్ భూకంపం అని చెప్పని కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు. అసలు ఇంతవరకు దాని మీద ఒక క్లారిటీ లేదు. కానీ జాతీయ మీడియా అయితే రకరకాలైనటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇప్పుడు భారీ చర్చకు దారితీసింది. ఏమిటి ఈ కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు ఉన్నట్టుండి ఇప్పుడు ఇన్ని భారీ మార్పులు జరగబోతున్నాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ తన 3వ విడత ప్రభుత్వంలో మొదట పెద్ద క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకి సిద్ధమవుతున్నారా? అదే కనుక నిజమైతే ఎవరికి ప్రమోషన్ దక్కబోతూ ఉంది, ఎవరి శాఖలు మారుతున్నాయి, ఎవరికి సీనియారిటీ బాధ్యతల నుంచి తప్పుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి వస్తుంది, ఎవరికి ప్రమోషన్ లభిస్తుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జాతీయ రాజకీయాలకు సంబంధించి వినిపిస్తున్నటువంటి ఒక విశ్లేషణ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఎందుకు ఈ విశ్లేషణలు వినిపిస్తున్నాయి? ఈ అంశాలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, మీడియా కథనాలు. కానీ ఇక్కడ అసలు కథలోకి వెళదాం. ఖచ్చితంగా రేపు ఎన్నికలు అనేటువంటివి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు ఉంటాయి. ప్రతి ఎన్నికల సర్కిల్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా రాజకీయంగా పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ ఉంటుందనేటువంటిది తెలిసిన సంగతి. అయితే రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈసారి కూడా అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తుందనేటువంటిది చాలా వినిపిస్తున్నటువంటి మాట. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఇలాంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే పార్టీ అటు ప్రభుత్వం ఈ రెండింటినీ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఒకవైపు చూస్తేనేమో కాక్రోచ్ ఈ దండుతో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకతని అండర్ కరెంట్గా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాదాపుగా అండర్ కరెంట్ ఏంటి ముందుగానే వచ్చేసారని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఈ జాగ్రత్తగా చాకచక్యంగా దీన్ని వ్యవహరించాలని అనుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వయోపరిమితి, పనితీరు, ప్రాంతీయ సమతౌల్యం. సో గత 2 ఏళ్లలో కొన్ని శాఖల పనితీరు మీద వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు, కొన్ని శాఖల నిర్ణయాలు అమలు నెమ్మదిగానే సాగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా వాళ్ళు చేయాల్సిన స్థాయిలో చేయడం లేదనేటువంటి విమర్శ ఉంది. సో మరికొన్ని శాఖల్లో ఏంటంటే ప్రజలతో సత్సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయనేది పార్టీ అంతర్గత సమీక్షల్లో చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి కొన్ని శాఖల్లో కొత్త ముఖాలను తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. ఈ కొత్త ముఖాలు కూడా ఏమిటి, చాలా యంగ్స్టర్స్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి ఒక పేరేంటంటే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అతని యొక్క నీటి ఘనకార్యం తెలిసిందే కదా. సో ఇది విద్యారంగానికే ఒక చెరగని మచ్చ. ఖచ్చితంగా అసలు ఈపాటికే అతన్ని తప్పించలేదు అనేటువంటివి ఒక ఘాటైనటువంటి విమర్శలు రావడంతో ఆయన శాఖ ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక చర్చ వినిపిస్తుంది. ఇక దీని మీద ఎలాంటి అనుమానాలు కూడా అక్కర్లేదు. ఆయన శాఖ మారుతుందా లేదా అనేటువంటిది అవసరం లేదు. డెఫినెట్గా ధర్మేంద్ర ప్రధాన్ యొక్క ఇది పరుస్తుంది. ఇక యథాతథంగా సాగుతుందనే దానికి అవకాశం లేదనే చెప్తున్నారు. అది విద్యాశాఖకి సంబంధించినటువంటి పరిస్థితి. మరొక విషయం ఏంటంటే మన రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా అలాంటి వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక వైపు ఇక పార్టీ సంస్థాగత బాధ్యతలు చేపట్టినటువంటి కొంతమంది నాయకులకి మంత్రివర్గం నుంచి తప్పుకొని ముందు గెలిపించేటువంటి బాధ్యతలను అప్పచెప్తున్నారని ఒక ప్రచారం వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఒక వ్యక్తికి ఒకే బాధ్యత అనేటువంటి రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేతలు ప్రభుత్వ బాధ్యతల నుంచి ఖచ్చితంగా తప్పుకొని పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కొంతమందికి మంత్రి పదవులు పోయే అవకాశం ఉంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రాలకి ఈసారి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం దక్కుతుందనేటువంటిది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ,
ఎన్నికల వ్యూహం, సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా ఒకేసారి చాలా కీలకంగా ఉంటాయనేది చెప్తున్నారు. మరి ఈ రాష్ట్రాల నుంచి కొత్త నాయకులకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుందనేటువంటి దీంట్లో ఆ లక్కీయెస్ట్ పర్సన్స్ ఎవరు అనేది ఒక చర్చ. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళల్లో కూడా యువతకే ప్రాధాన్యం ఇవ్వాలి, యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈ కాక్రోచ్ స్పీడ్కి ముక్కుతాడు వేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నటువంటి మాట. ఆ కోణంలో మరి లోక్సభ నుంచి ముఖ్యంగా యువ ఎంపీలు, సంస్థాగతంగా చురుకుగా పనిచేస్తున్నటువంటి నాయకులు, వాళ్ళకి కూడా కొంత ఈ మంత్రివర్గాల్లో అవకాశం దొరికేటువంటి అవకాశం ఉంది తాజాగా వచ్చినటువంటి వాళ్ళలో. అయితే ఎవరికి వస్తుంది ఈ అవకాశం అనే దాని మీద కూడా చాలా లెక్కలు అవి అన్నీ కూడా నడుస్తున్నాయి. ఇక మిత్రపక్షాల పరిస్థితికి వస్తే ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలకు కూడా తగినంత ప్రాధాన్యం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్లో సంఖ్యాబలం, భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం ఇలాంటి అంశాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా ఈ మార్పులు స్టేట్స్ ప్రాతిపదికగానే ఉంటాయనేది మనం చెప్పచ్చు. సరే, ఇక ఇవన్నీ అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా జోరుగా రాజకీయ చర్చలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసిన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళలో ఎవరిని తీసేయాలి, కొత్త ముఖాలుగా ఎవరిని తీసుకోవాలి, కొత్తగా ఎవరైనా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రాధాన్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళని కొనసాగించాలా, లేదంటే వాళ్ళ స్థాయిని తగ్గించాలా, వాళ్ళ స్థాయిని పెంచాలా, వాళ్ళు ఉండగానే ఇంకొకరికి ఇవ్వాలా, ఇలాంటి దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఒక కీలకమైనటువంటి ప్రశ్న, ఈ మార్పులు ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా చేస్తున్నారు అనేటువంటిదే కదా. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే కేవలం మంత్రులను మార్చడం మాత్రమే కాదు, అది ప్రభుత్వ ప్రాధాన్యతల మీద, ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఉంటుంది. ఏ రంగం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారనే దానికి కూడా ఇది ఒక సంకేతంగా ఉంటుంది. సో ఎన్నికల వ్యూహం ఏంటి అంటే ఏ రాష్ట్రాలకి ఎంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, సామాజిక వర్గాల ప్రాధాన్యం కూడా ఇందులో ఉంటుందా అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సో ఇవన్నీ కూడా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామంగా అయితే డెఫినెట్గా చెప్పాలి. మరి ఈ సంగతి అంతా కూడా ఇలా ఉంచినట్టయితే ఈ కీలక పరిణామాలకి ఎవరు దీని వెనక ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే చివరిగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో, తర్వాత ఇతరత్ర కానీ ప్రధానమైనటువంటి మీడియాలో కానీ అనేక పేర్లు అయితే ప్రచారంలో వినిపిస్తున్నాయి. అవన్నీ కూడా డెఫినెట్గా అయితే ఏంటంటే స్పెక్యులేషన్సే. కానీ ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తారు, ఎవరిని తప్పిస్తారు, ఎవరి శాఖలో మారతాయి అనేటువంటి దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మాత్రం అటు ధర్మేంద్ర ప్రధాన్, ఇంకొక ఆసక్తికరమైనటువంటి పేరు కూడా ఉంది, అది నిర్మలా సీతారామన్. సో ఈ రెండు కూడా కాదు, ఇంకా చాలామంది పేర్లు కూడా ఉన్నాయి. కానీ సరే, మొత్తం మీద ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా కూడా మనం దీని మీద మాట్లాడాలి అంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలో రాజకీయ సంకేతాలు మాత్రంగానే చూడాలి తప్ప అధికారిక జాబితా విడుదలైన మాత్రమే మేము మాట్లాడతామని బీజేపీ వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలన్నిటినీ జాగ్రత్తగా కనుక అనలైజ్ చేస్తే దానికి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే కేంద్ర మంత్రివర్గంలో ఈసారి యువతకు ప్రాధాన్యం ఇస్తారు, కొంతమందిని తప్పిస్తారు, కొంతమందిని ఒప్పిస్తారు, కొంతమందిని మెప్పిస్తారు. ఇవే మనకి ఇప్పుడు వినవస్తున్నటువంటి విషయాలు. ఇక్కడ ఇది ఇంకొక సంకేతం ఏంటి అన్నట్టయితే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను అర్జెంటుగా ముందు దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శరణ్యం అనిపించేటట్టుగా చేయడం కోసమే వీళ్ళు కసరత్తు చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఆశావాహులు కొంతమంది ఉన్నారు,
మన పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా కొంతమంది కొత్తగా పార్లమెంట్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచనలు చేస్తున్నారు. అయితే అక్కడ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి, తర్వాత మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి, 60 సంవత్సరాల లోపు వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలన్నప్పుడు ఇవి ఎవరిని మరి ఎలా డిసైడ్ చేస్తారనేది మాత్రం చూద్దాం.